వాట్ డస్ ద బైబిల్ సేస్ అబౌట్ టాటూస్? పచ్చబొట్టు. ఇప్పుడు ఈ ప్రశ్న ఏ ఏ జాతిలోకి చెందిందంటే, పొద్దున చెప్పానే 4 ఆటల్లో 3వ జాతికి చెందింది. ఏంటి ఆ 3వ జాతి అంటే దోషం. ఆడేసుకున్నాడు కదా నేను వేసుకుంటా, ఈడేసుకున్నాడు కదా నేను వేసుకుంటా అనేటువంటి మాట. ఇప్పుడు ఈ టాటూస్ గురించి ముందు అంటే నెగిటివ్గా కాకుండా చాలా పాజిటివ్గా ఆలోచిద్దాం. ఏం టాటూ వేసుకుందాం అనుకున్నావు, ఎందుకు వేసుకుందాం అనుకుంటున్నావు, వేసుకుంటే ఏమొస్తుంది? ఈ 3. ఏ టాటూ వేసుకుందాం అనుకుంటున్నావు, ఎందుకు వేసుకుందాం అనుకుంటున్నావు, వేసుకుంటే ఏమొస్తుంది అంటే, వీళ్ళు ఇంత ఇంత బాహాటంగా అడిగినటువంటి వాళ్ళు చాలా మర్యాదగా చెప్పేటువంటి మాట, ఏం లేదు బ్రదర్, నేను యేసే వాక్యం ఒకటి రాసుకుందాం అనుకుంటున్నాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లేకపోతే సిలువు గుర్తు వేసుకుందామని అని అంటారు. ఎందుకు వేసుకుంటాం అంటే, ఆ సిలువు గుర్తు వేసుకుంటే లేకపోతే ఆ దేవుని వాక్యం రాసుకుంటే 10 మందికి సువార్త చెప్పినాడు. ఎవడన్నాడు సువార్త చెప్పటం ఒంటి మీద రాసుకుంటే అని? ఎవడన్నాడు? పైగా ఒంటి మీద సిలువు గుర్తు వేసుకుంటే సినిమా లెక్క ప్రకారం ఆడు గోండా అని అర్థం. తెలుగు సినిమా ఏదైనా చూడు, హిందీ సినిమా ఏదైనా చూడు, అర్థమైందా? విలన్ దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు, రే గోవా నుంచి డానీని తీసుకురారా అంటాడు. వాడికి ఇక్కడ సిలువు గుర్తుంటుంది, అన్నా చెప్పన్నా ఎవడు లేపేయాలన్నా అంటాడు. అంటే సినిమా ఫీల్డ్లో క్రైస్తవుల్ని కించపరచడానికి చేసేటువంటి డ్రామా అది. కాబట్టి అదేం సాక్ష్యం అవదు అది. అయినా పైగా దేవుడు సాక్షిగా ఉండటానికి ఒంటి మీద రాసుకోమనలా, లైఫ్లో చూపించమన్నాడు. అర్థమైందా? ఇది నార్మల్గా చెప్పాలంటే. అయితే బైబిల్లో చెప్పిన మాట ఏంటి చెప్తాను. లేవీకాండంలో శరీరం మీద పచ్చబొట్టు వేసుకోవద్దు అని డైరెక్ట్ ఉంది. ఎందుకు వేసుకోవద్దు అన్నారంటే, జాగ్రత్త, మీరు కాశ్మోరా కానీ లేకపోతే ఈ దెయ్యం సినిమాలు ఉంటాయి, హారర్ సినిమాలు ఉంటాయి, ఏ హారర్ సినిమా అయినా చూడు, ఏ దెయ్యం సంబంధించిన సినిమా అయినా చూడు, దెయ్యాన్ని ఆకర్షించడానికి చేయాల్సిన పని ఏంటి? ముగ్గేయటం. ముగ్గు అంటే మీకు అర్థమవుతా? ముగ్గేస్తే కానీ దెయ్యం రాదు. ఒంటి మీద ముగ్గేసుకుంటే ఒంట్లో కూర్చుంటుంది ఏదవదే. నువ్వు ముందు కూల్గా చెప్పా, రెండోది హార్ష్గా చెప్పా. ఈ 2 కాకుండా వేసుకుంటానంటే నేనేం చేయలేను తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ, విల్ సీ వేర్ యూ విల్ బి.